రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లను గ్రాంట్గా ఇస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని మనకు గ్రాంట్గా ఇస్తోందని వివరించారు. బడ్జెట్లో కేటాయింపులపై శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు లేవనెత్తిన అనుమానాన్ని మంత్రి నివృత్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ 15,000 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా వాళ్ళు లోన్ తీసుకుని మనకి గ్రాంట్గా ఇస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి అనుమానం రావాల్సిన అవసరం లేదు. దయచేసి గౌరవ సభ్యులు దాన్ని మీరు ప్రస్తావిస్తున్నప్పుడు అర్థం చేసుకుని, ఎందుకంటే ఏ విధంగా అమరావతిని మనం డెవలప్ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా రైతులందరూ కూడా వాళ్ళు కష్టపడి ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా వాళ్ళు ఆ రోజున పొలాలు ఇచ్చారు. వాటిని ఇంకా డెవలప్ చేసుకోవడానికి కోసం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మారిన తర్వాత కూటమిలో భాగంగా పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15,000 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. దాన్ని స్పష్టంగా రాబోయే రోజుల్లో ఇక్కడ అభివృద్ధి కోసమే మేము ఉపయోగించుకుని ముందుకెళ్తాం.